వస్తున్నా. హోలీ షిట్. అయ్యో డోర్ మూయ్ అన్న, డోర్ మూయ్. ఏమైందిరా? టాబ్లెట్ అన్నా, జల్దీ అన్నా. కాలు నొప్పి అన్నా, ఫాస్ట్ గా అన్నా. ఇస్తున్నా. ఏమైందిరా? జూలీ కాదన్నా, నువ్వు అన్నట్టు గోలీయే. పెళ్లి కాలేదంది కానీ ఉంచుకున్నాడు దిగాడు. ఆ ముక్క ముందు చెప్పాలా? క్లాష్ ఆఫ్ టైటన్స్. గుడ్డలు లేవని కూడా చూడుకుని కొట్టాడన్నా. అట్ట కొట్టాడ్రా? కిలోమీటర్ ఉరికించిండన్నా. అన్న వాడి దగ్గర గన్ను కూడా ఉందన్నా. గన్నా? షూట్ కూడా చేసిండు. జస్ట్ మిస్ అన్నా. వాడు ఏ మినిట్ అయినా వచ్చేస్తాడన్నా. మనం ఇక్కడ ఉన్నట్టు ఆ బండ చెప్పుద్దా అన్నా? నా వాలెట్ ఆడు వదిలేసినా అన్నా. డబ్బులు ఏడు వస్తారా? అందులో లైట్ తీసుకో. అందులో రిసిప్ట్ ఉంది కదన్నా. ఏ రిసిప్ట్? నువ్వు లాడ్జ్ అడ్వాన్స్ కట్టినావా? రిసిప్ట్ నా చేతిలో పెట్టినావు. అవును కదూ. మరి నా మొహం చూస్తావేంట్రా? వెళ్ళి సామాన్ సర్దు పదా. చేసేయండి పిచ్చి సిల్లి పనులు. నా బట్టలు కూడా సర్దన్నా. వాడు వచ్చిందంటే నా ముట్టి బాల్ కొడతాడన్నా. జల్దీరా. అన్నా వాడే రంకుమకుడు. పోనీ. నీ అబ్బా ఏంటో రౌండ్లు వేస్తున్నావు? పుచ్చలు పేలిపోతాయి. అన్న బ్యాగ్ వదిలేస్తా అన్న. పోతే పోనీరా బ్యాగ్. లే అన్న, అందులో బేబీ తోడిన ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది. అది ఉండాల్సింది వేలి కదరా. ఒళ్ళు పరిస్థితి బ్యాగ్ లో పడేసిన అన్న. అన్నా నా రింగ్ అన్నా, ప్లీజ్ అన్నా, కావాలన్నా. సరే సావు ఆగా తీసుకోపా. సరే ఆగు, నేను తెస్తాలే. అన్న జాకెట్ అన్నా. కొంప ముంచాడు. ఆ ఫ్యాట్ అంగిల్ కాల్చి పాడు తప్పాడు. ఎక్కడ తగిలిందన్నా? గుడ్లో. పోనీ. లైఫ్లో రకరకాల దెబ్బలు తిన్నా కానీ నేనే అమ్మ ఇలా బుల్లెట్ దెబ్బ తగలడం మాత్రం ఫస్ట్ టైం. అందులో అక్కడ గుండెకి చిల్లు పడింది, తట్టుకున్నా. మళ్ళీ అక్కడ కూడానా? గుండు గులాబ్ జామ్ అవడం అంటే ఇదేనేమో. కాకపోతే వీడు తినాల్సింది నేను తిన్నా. సోది సన్నాసి. कुछ भी टेंशन नहीं है. చిన్న ఎయిర్ గన్ బుల్లెట్ అంతే. దానికంత లొల్లేందన్నా. నడు. దీనికింత లొల్లెందుకు తమ్ముడు? నడు. సైకో. చాలా ఎమోషనల్ అవుతున్నా అన్న. నాకు బాగానే ఉందిలే, నో ప్రాబ్లం. ఫికర్ నీ గురించి కాదన్నా, బేబీ గురించి. అంత ప్రేమట్ట వచ్చిందిరా? పైసల కోసం బేబీని పెళ్లి చేసుకుంటున్నా అనుకున్నా, కానీ ఆమె తొడిగిన రింగ్ వదులుకోలేక రింగులు తిరిగినా. అంటే ప్యారే కదన్నా. నా ముడ్డికి బొక్క పడతాయి కానీ అర్థం కాలే. నా ముడ్డి కింద ఎంత చేసిరన్నా మా అత్తోళ్ళు నా కోసం. అన్నా రాత్స్ని పెళ్ళికి పిలుద్దామా? ఫ్లైట్ టికెట్ వేసేద్దాం. మాట్లాడరాదు? నీ సరదాలు ఇంకేమైనా ఉన్నాయా? తీర్చుకో. సరదా పడి అడిగినానులే అన్నా. జూనియరు, ఇంట్లో నీ ముక్కుకి ఏమైందంటే ఏం చెప్తావు? మన కార్ యాక్సిడెంట్ అయిందని చెప్దామన్నా. సరే, కార్ పక్క కాపుతాను, డిక్కీలో స్పానర్ తీసి బానెట్ని పక్కన. అన్ని త్యాగాలు వద్దులే అన్నా, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా.